ఆదిబాట్లలో కూడా భారీ అక్రమ నిర్మాణం జరుగుతుంది మిత్రులారా. ఆదిబాట్లలో అక్రమ నిర్మాణంలో జోరు. పర్మిషన్ ఒకలా, నిర్మాణం మనలోగా. సెట్ బ్యాక్స్, పార్కింగ్ నిబంధనలకు తూట్లు. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి. చర్యలు కోరుతున్న స్థానికులు. వాళ్ళు చర్యలు తీసుకోరు. పర్మిషన్ ఒకలా ఉంటుంది, నిర్మాణం మరోలా ఉంటుంది. సెట్ బ్యాక్స్ ఉంటావు. స్టిల్ట్ ప్లేస్ 2 పర్మిషన్, స్టిల్ట్ ప్లేస్ 4, 5, 6 ఎన్నెన్న ఫ్లోర్లు కట్టుకోబాయి, కానీ సూట్ కేసులు మాకు ఇచ్చుకోబాయి. ఎన్ని ఫ్లోర్లను కట్టుకో, మేము అడిగినంత అమౌంట్ మాకు ప్రైవేట్ వ్యక్తులతో పంపి. ఇది కమిషనర్ల పనితీరు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు నిజంగా అధికారులు అయితే కడుపుకు అన్నం తింటే గడ్డి తినకపోతే మేము ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకుంటారా? మీకు తెలియదా? మీ కళ్ళు లేవా? మీ కళ్ళు దొబ్బినాయా? మీ కళ్ళు దొబ్బినాయా చెప్పండి. మరి మా కళ్ళు లేవు, మేము గుడ్డోళ్ళం అని మీరు చెప్పండి. మరి కళ్ళున్న కబోదులు మీరు. ఇక క్లియర్గా పర్మిషన్ ఇచ్చేది ఎవరు? మీరే. ఈ భవనాలకు పర్మిషన్ ఇచ్చేది ఎవరు? మీరే. మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చినా మా ఓనర్ ఎట్లా కడతాడు, ఆ సెట్ బ్యాక్స్ ఉన్నాయా లేవా అవి చూడరా మీరు. అంటే మీకు పైసలు ఇస్తే మీరు ఏం పట్టించుకోరు, పైసలు ఇవ్వకుండా పట్టించుకుంటారు. ఇదే మీ విధానం. ఐటీ పారిశ్రామిక సంస్థల రాకతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిబట్ల సర్కిల్లో అక్రమ నిర్మాణాలు రోజు పెరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణాలకు ఒక విధంగా అనుమతులు తీసుకుని క్షేత్రస్థాయిలో మాత్రం అదనపు అంతస్తులు నిర్మించడం, నివాస అనుమతులతో వాణిజ్య భవనాలు ఏర్పాటు చేయడం, సెట్ బ్యాక్స్, పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి అక్రమాలు బహిరంగంగానే సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించడం లేదని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లంతో పాటు పట్టణ ప్రణాళిక నిబంధనలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయని ఆరోపిస్తారట. ఇగో స్టిల్ట్ ప్లేస్ పార్కింగ్, 2 అప్పర్ ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా. ఇక 2 భవనాలు. ఏం చెప్పాలి అతను చెప్పిగా? అధికారులారా, మీరు వెంటనే ఈ భవనాన్ని సీజ్ చేయని డిమాలిషన్ చేయండి. రేవంత్ రెడ్డి ఏమో మంచి చెప్తాడు కొన్ని విషయాలు. అక్రమ నిర్మాణం చేస్తే ఫిర్యాదు చేయని ప్రజావాణిలో. ఆ ప్రజావాణి మీద రాజకీయ వ్యాన్ అవుతుంది. రాజకీయ వాణ్ణి ఇట్లా ఫిర్యాదులు చెత్తబుడ్లు వేస్తారు. కనీసం నోటీసులు పంపాలి, డిమాలిషన్ చేయాలి, సీజ్ చేయాలనే ఇంకిత జ్ఞానం కూడా లేదు. అధికారులకు ప్రతిరోజు డబ్బులు కావాలి, రోజు 10 లక్షలు సంపాదించాలి, అది వాళ్ళ టార్గెట్. ఇదే అక్రమ నిర్మాణాలకు ఆదిబట్ల సర్కిల్ అడ్డగా మారిందనే ఆరోపణలు రోజులకు బలపడుతున్నాయి. అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తారు. భవన నిర్మాణాలకు ఒక విధంగా అనుమతులు పొంది క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి పడుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పట్టణ ప్రణాళిక నిబంధనలు పూర్తిగా ఉల్లంఘనకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిబట్ల సర్కిల్ కేంద్రంలోని టీసీఎస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్, రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్, ఫాక్సాకాన్, కెయిన్స్ టెక్నాలజీ, వాటర్ల వంటి అంతర్జాతీయ సంస్థలతో ఆదిబట్ల సర్కిల్ శారావేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు ఆదిబట్టలో ఏం లేకపోతుంది, ఇప్పుడు టాటా కంపెనీ వచ్చింది, విపరీతంగా 2-3 కంపెనీలు పెద్ద వచ్చినాయి, డెవలప్ అవుతుంది. ఈ అక్కడ డెవలప్ అవుతున్న కొద్దీ అక్రమణలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువత ఉద్యోగాల కోసం ఇక్కడికి తరలివచ్చి నివాసాల కోసం హాస్టళ్లు, అద్దె గదులు, అపార్ట్మెంట్లను ఆశ్రయిస్తున్నాం. వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని ఆసరగా చేసుకున్న కొందరు బిల్డర్లు అధిక లాభాల కోసం నిబంధనలకు మించి విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తారట. చర్యలు తీసుకొని పల్లె శ్రీనివాసరావు డిమాండ్ చేస్తాడు. అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలపై సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలి. ప్రతి నిర్మాణాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తాను. అనుమతి ఒకలా, నిర్మాణం మరోలాట. ప్రధానంగా టీసీఎస్ ఎదురుగా ఉన్న శ్రీమిత్ర లేఅవుట్లో భవన నిర్మాణ అనుమతులు ఒక విధంగా తీసుకొని నిర్మాణ అనుమతులు మరో విధంగా చేపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 200 గజాల స్థలానికి G+2 విత్ పెంట్ హౌస్ నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉన్నదా? అక్కడ G+4, G+5 బహుళ అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. నివాసాల
అవసరాల కోసం అనుమతులు తీసుకొని అనంతరం వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెట్ బ్యాక్స్లు, పార్కింగ్ వంటి తప్పనిసరి నిబంధనలు పూర్తిగా విస్మరించి నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదని స్థానికులు విమర్శిస్తారు. కొందరు బిల్డర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరగా చేసుకొని ఇష్టరాజ్యంగా భవనాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తారు. అక్రమ నిర్మాణాలపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదని, దీంతో నిబంధనలు పాటించే వారికంటే ఉల్లంఘనలు చేసే వారికే ప్రాధాన్యం లభిస్తున్న పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్పాలి, 5, 6 ఫోన్ నిర్మించినా ఎవరేమంటలేరట.